నెలైతుంది మామయ్య జైల్లో పడ్డాడు దుబాయ్ లా. నీకు తెలుసా? ఏమని చెప్పాలి? చెప్తే నువ్వు బాధపడతావని చెప్పి ఇప్పటికే 1,60,000 కట్టిన అక్కడ. 1,60,000 కట్టిన ఇంకా 40,000 కడితే అలా అక్కడ పంపిస్తారట. అలా పాస్పోర్ట్ బ్లాక్ చేసిరట. ఏమని చెప్పాలి? చెప్పాతమ్మ. ఎప్పుడు నీ అల్లుడు పని చేయలేదు, ఏం చేయలేదు తిడతావు. నేను మీకు చెప్తే మీరు తట్టుకుంటారా? ఈ ఇంటికాడ ఇల్ట మర్చి ఉన్నావు, నాకు ఏం పెడతలేవు, నా పొలం తిన్నావు అని చెప్తున్నావు. నీకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, నేనే అల్లుడిని కొడుకు లెక్క మంచిగా చూసుకుంటా. నేను ఎంతగానో బాధపడుతున్నావు అత్తమ్మ. 1,20,000 ఆన దగ్గర అప్పు తీసుకున్నా, 30,000 ఆన దగ్గర తీసుకున్నా. ఈ 40,000 కూడా 10% ఇంటర్ వరకు వచ్చిన మామయ్య కోసం. తెలుసా? ఎందుకత్తమ్మ నన్ను ఇంతగానో తిడతావు? మరి ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు ఏంది అల్లుడు? అల్లుడు నువ్వు చెప్పేది నిజమా? ఏం చెప్పాను అత్తమ్మ, నిజమే చెప్తున్నా. మామయ్య ఆల్రెడీ అక్కడ జైల్లో పడ్డాడు. వాళ్ళు పాస్పోర్ట్ బ్లాక్ చేసి ఇంకా ఇడిపిస్తలేరు. ఏమని చెప్పాలి? నేను తిరిగి నా కాళ్ళు అన్ని గుంజుతున్నాయి, రెక్కలు అన్ని గుంజుతున్నాయి. ఎవ్వరు పని చేస్తలేరు. తిరుపతి అన్న పని చేస్తా అంటే తిరుపతి వాళ్ళ బావతోడు చేపిస్తున్నా.